వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి ముగ్గురు చిన్నపిల్లల్లో ఒక చిన్నపిల్లలకి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉందని మనకి తెలుసా. ఆ మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం. దీనివల్ల పిల్లలు బలహీనంగా అవ్వడము, లేదంటే స్థూలకాయం బరువు ఎక్కువగా పెరిగిపోవడము, లేదంటే కంటి చూపు చిన్న వయసులోనే ఐసైట్ రావడము, ఇంకా ఫ్రీక్వెంట్గా ఇమ్యూనిటీ తగ్గిపోయి జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని మనలో ఎంతమందికి తెలుసు. దీనికి కారణం పోషకాహార లోపం. దీనికి చెక్ పెట్టాలంటే ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు, అంటే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తను తీసుకునే ఆహారంలో సమతుల్య ఆహారం తీసుకోవడం. రెండోది, పుట్టిన 6 నెలల నుంచి 5 సంవత్సరాలలోపు వాళ్ళు తీసుకునే ఆహారంలో పోషకాలు విలువలు గల ఆహారం మనం అందిస్తే కనుక దీనికి మనం చెక్ పెట్టగలం. వీటి కోసమని మనం సూర్యగ్రీన్స్ నుంచి రిలీజ్ చేస్తున్నాము ఉగ్గు పౌడర్స్. అంటే చిన్నపిల్లలకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పిల్లలకి ఉగ్గు పెడతాం అనమాట. అంటే జావ చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు మార్కెట్లో దొరికే లాక్స్, ఆ లాక్స్, ఈ లాక్స్లో ఎంత బలం ఉంటుందో నాకు తెలియదు, కానీ హోమ్ మేడ్గా మనం చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చేసిన జావ పొడిలో చాలా బలం ఉంటుంది. సో మనం రిలీజ్ చేసేవి 3 ఫ్లేవర్స్ అండి. ఒకటి బహురూపి రైస్, ఇంకా కందిపప్పు, ఇంకా బహురూపి రైస్ విత్ కప్లీ వీట్. ఇందులో గ్లూటెన్ చాలా తక్కువ ఉండడం వల్ల చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి బాగా అరుగుదల ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, బహురూపి రైస్ విత్ స్ప్రౌటెడ్ రాగి. సో 3 ఫ్లేవర్స్లో మనం ముగ్గు పౌడర్స్ రిలీజ్ చేస్తున్నాము. 6 నెలల పిల్లల నుంచి 1.5 సంవత్సరం పిల్లల వరకు వీటిని పెట్టడం వల్ల వాళ్ళకి సమతుల్యమైన ఆహారం మనం ఇవ్వగలుగుతాం.